ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం వెళ్ళు మార్గము కొన్నిసార్లు చాలా సమభూమిగా ఉంటుంది. కొన్ని ముళ్ళ తుప్పలు గచ్చపొదల్లాగా ఉంటాయి. రాళ్ళు రప్పలు, లోయలు, కొండలు, ఇలా రకరకాలైన వివిధమైన రకాల మార్గాలలో మనం నడిపించబడవలసి వస్తుంది. మనం వెళ్ళే మార్గము ఏది అడ్డు రాకుండా ఉండాలి, అదే దేవుని సహాయము అనుకుంటాం. కానీ కొన్నిసార్లు చీకటి లోయలో గుండా వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎత్తు పల్లాలు మార్గాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ముళ్ళ పొదల్లో నడవాల్సి వస్తుంది. కానీ భూమి మీద ఉండగా ఈ ప్రతి మార్గములో ప్రతి మానవుడు నడిపించబడవలసిందే. దేవుని పిల్లలకు ఇవ్వబడిన గొప్ప అవకాశము, ధన్యత ఏంటి అంటే, నీ వెళ్ళే మార్గం అది ఏదైనా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మన దేవుడు మనతో ఉండి ముళ్ళైనా, చీకటి అయినా, రాళ్ళు రప్పలైనా మనకి హాని కలగకుండా కాపాడి సురక్షితంగా నడిపించే దేవుడు. అందుకే దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి, నేను వెళ్ళే మార్గము గాఢాంధకారమైనా పర్వాలేదు అన్నాడు. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి చీకటి అనేది నా దరిదాపుల్లో ఉండదు. ఎప్పుడు నేను వెలుగులోనే, అంటే ఆశీర్వాదకరంగానే, మేలుకరమైన మార్గాల్లోనే నడుస్తాను అని ఎప్పుడు భక్తులు ఎవరు చెప్పలేదు. ప్రతి దైవజనుడు, ప్రతి భక్తిపరుడు పలికే మాట ఏంటంటే, శ్రమైనా నా దేవుడు నాతో ఉంటే చాలు, హింసలైనా, ఇబ్బందులైనా, కరువైనా నా యేసయ్య ప్రేమలో నుండి నన్ను ఏది దూరం చేయలేదు. ఇదే భక్తి అంటే. ఇట్టి భక్తిని మనము క్రైస్తవులుగా తెలుసుకుంటే శ్రమలో కృంగిపోము, ఆందోళన చెందము, నిర్మానుష్యమైన మార్గము గుండా వెళ్ళవలసి వచ్చిన జడియము. దేవుడు నాతో కూడా ఉన్నాడు అనే ఒకే ధైర్యమే మనలను ఇవన్నీ కూడా జయించడానికి శక్తి కలుగుతుంది. ఆమె పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ప్రతి స్థలములో నీవు మా యొద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, అందుకు నీకు స్తోత్రాలు. మీరు మాతో ఉంటే చాలయ్యా, అదే మార్గమైనా మేము సంతోషముగా నడిచి వెళతాము. అట్టి విశ్వాసములోనికి క్రైస్తవ్యాన్ని నడిపించుమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ మాటని హృదయంలో పదిలపరుచుకొని మీరు బహుగా ఫలించుదురుగాక. ఆమేన్.